హాయ్ సార్. అండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నారు. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేకపోతే ఎవడన్నా అంతే చేస్తారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో బతుకు తెరువు లేక హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం. వాస్తవంగా రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి లేనట్టుగా కనపడుతుంది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అన్ని వ్యవస్థల్ని అధోగతి పాలు చేసేసాడు 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇంకా ఆయనకు భవిష్యత్తు లేదు. ఆయనకి నిజంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రణాళిక లేదు, అంత బుర్ర లేదని చెప్పి అనుకుంటున్నారు జనాలు. ఆ విధంగానే ఆయన కూడా అనుకుని ఉంటాడేమో, అందుకే ఆయన ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడేమో అనుకుంటున్నాను. అయితే దీన్ని బట్టి అంటే బెంగళూరు ఏదైతే బెంగళూరులో ఉంటున్నారు, మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి విమర్శలు ఏవైతే వస్తున్నాయి, దాన్ని ఎదుర్కోకుండా అంటే అలాంటి విమర్శలు రాకుండా ఉండడం కోసం హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. హైదరాబాద్ రావడం ఎందుకు? ఆ విమర్శలు వస్తే అమరావతిలో ఉండాలి. హైదరాబాద్ ఏం వచ్చేం బిగుతాడు? ఇక్కడ వచ్చి చేసేదేమో ఉండదు హైదరాబాద్లో. నేనేమంటానంటే ఆయన ఏదైనా చేయాలంటే అమరావతి వెళ్ళి అమరావతిలో అతను రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినా అదే విమర్శ వస్తుంది కదా. మీరేంటండి అలా మాట్లాడుతున్నారు? నెల్లూరు టూర్ లో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నేనే సీఎం అయితా అంటున్నాడు. మళ్ళీ మన హైదరాబాద్ లో ఏమన్నా మళ్ళీ పార్టీ ఏమన్నా పెట్టి ఏమన్నా క్రియేట్ చేయడానికి వస్తాడేమో. ఆ డైలాగ్ ఆయనకు వర్తించదు కానీ వేరే డైలాగ్ చెప్పమని చెప్పు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒకసారి వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లకు వచ్చేసాడు. ఇప్పుడు వాస్తవంగా ఎంత తెలివి తక్కువడైతే పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచేస్తామని చెప్తారు చెప్పండి. కాబట్టి ఆయనకి ఏం తెలియదు. కాబట్టి ఆయన ఏదో వైనాట్ 175 అన్నాడు. వాస్తవంగా నేను గెలుస్తాను అనడం సహజంగా అందరూ చెప్పే మాట. పోటీ చేసిన సీట్లన్నీ గెలుస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు, గెలవలేకపోయాడు, 11 సీట్లకు వచ్చేసాడు. కారణం ఆయనకి పరిపాలన అవగాహన లేదని ప్రజలు అనుకున్నారు. ఆయనేమో అలా వచ్చేసాడు. మరి ఏం చేస్తాం? శ్రీహరి గారు కూడా అరెస్ట్ అయ్యారు. శ్రీహరా? ఏ శ్రీహరి? ఎమ్మెల్యే శ్రీహరా? ఇప్పుడు ఎవడైతే ఫ్రాడ్ చేస్తాడో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఫ్రాడ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి మాయ చేసి మంత్రాలు చేస్తే ఎవడైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదేమైనా ఈవేళ మీరు అడిగిన ప్రశ్న, మన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చేస్తున్నాడు ఫ్యామిలీ అని నాకేదో వింతగా ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి అవకాశం లేకుండా పోయినట్టేనా? ఇంకా ఇక్కడ పోటీ చేస్తాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? మీకు ఎప్పుడు వచ్చిందో ఈ సమాచారం? ఎవరికి తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పోటీ చేయవలసిన అవసరం ఏముండదు. ఇక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి అండగా వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆయనకి అంత అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి కాబట్టి. నేనేమంటానంటే ఆయన బలాన్ని కోల్పోయి 151 నుంచి 11కు వచ్చాడు కాబట్టి బలాన్ని పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కాపురం పెట్టుకోవాలి తప్ప హైదరాబాద్ వచ్చినందువల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఏమన్నా ఆస్తులు కూడా కాపాడుకోవాలని అనుకుంటున్నామేమో. ఏదేమైనా ఆయన హైదరాబాద్ రావడం చాలా సంతోషం.